హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు కొర్రల దోశలు చేసుకుంటున్నానండి. కొర్రలు 2 గ్లాసులు, 1 గ్లాసు బియ్యం, 1 గ్లాసు మినపప్పు నానబెట్టుకున్నానండి 8 అవర్స్. తర్వాత మిక్సీ పట్టుకుంటున్నాను. కొద్దిగా అన్నం వేసుకోవాలండి. అటుకులు లేని వాళ్ళు అన్నం వేసుకొని మిక్సీ పెట్టుకోవచ్చు మంచిగా. ఇగో నేను చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకోవాలండి. ఒక బౌల్లో వేసుకుంటున్నాను. దీన్ని నైట్ మొత్తం పులియబెట్టాలండి. మంచిగా కలుపుకొని ఓవర్ నైట్ అలాగే వదిలేస్తే మంచిగా పులిసిద్ది. నెక్స్ట్ డే ఇంకా మంచిగా దోశలు అవుతాయండి. పిల్లలకి చాలా మంచిదని ఇంకా కొర్రలు నానబెట్టి చేస్తున్నానండి, హెల్దీ అని. దోశలు మస్తుగా ఉన్నాయి, క్రిస్పీగా. టేస్ట్ మాత్రం సూపర్గా ఉన్నదండి. హెల్త్కి కూడా చాలా మంచిది. అంటే నరాల బలహీనత ఉన్న వాళ్ళకి చాలా మంచిదండి. మీరు కూడా ట్రై చేయండి. ఆయిల్ ఎక్కువ యూజ్ చేయనండి, నేను లైట్గా యూజ్ చేస్తాను. టేస్ట్ సూపర్గా ఉంది. నేను పల్లీ చట్నీ, దీని కాంబినేషన్ పల్లీ చట్నీ చేసుకున్నానండి. ఊకే అండి వస్తుందని ఎవరు ఫీల్ అవ్వకండి. నాకు ఇప్పుడే కొత్తగా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, థ్యాంక్స్ అండి.